హలో ఆల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్లైడింగ్ విండో ప్రోటోకాల్. అసలు స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఎందుకు వచ్చిందంటే మనకి స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ని మనం దాంట్లో ఉన్న డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి మనం స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఇప్పుడు దీంట్లో స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అసలు స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. అప్పుడు మనకి ఈజీగా స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఎందుకు ఓవర్కమ్ చేస్తుందో తెలుస్తుంది. ఫస్ట్ స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ఏంటంటే ఒక సెండర్ ఉంటారు, ఒక రిసీవర్ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే దీంట్లో ఒకటే ఫ్రేమ్ వెళ్తుంది, ఒక ఫ్రేమ్ వెళ్ళిన తర్వాత రిసీవర్ నుంచి సెండర్కి మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ రావాలి. అప్పుడే ఇంకొక ఫ్రేమ్ అనేది సెండ్ చేస్తుంది. అంటే ఓన్లీ ఒక్క ఫ్రేమ్ మాత్రమే సెండ్ చేస్తుంది అని అర్థం. ఇప్పుడు సెండర్ నుంచి ఒక ఫ్రేమ్ అన్నది వెళ్ళింది, ఫ్రేమ్ 1 వెళ్ళింది ఒక ఫ్రేమ్. ఇప్పుడు కొంచెం టైం అయిన తర్వాత రిసీవర్ రిసీవ్ అయిందని చెప్పి మనకి అక్నాలెడ్జ్మెంట్ అన్నది పంపుతాడు. అక్నాలెడ్జ్మెంట్ పంపిన తర్వాతనే మనం ఫ్రేమ్ 2 అన్నది పంపుతాం అన్నమాట. దీంట్లో ఏంటిదంటే ఒక ఫ్రేమే వెళ్తుంది, ఒక ఫ్రేమ్ వెళ్ళిన తర్వాత దాని అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత సెకండ్ ఫ్రేమ్ అన్నది వెళ్తుంది మనకి. ఇలా దీనివల్ల ఏంటంటే చాలా ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. యాక్చువల్లీ దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే ఫస్ట్ రాద్దాం. ఇట్ ఈస్ used to overcome the problem with stop and wait protocol. ఓవర్కమ్ చేయడానికి ఈ స్లైడింగ్ విండో ప్రోటోకాల్ దేనికి యూజ్ చేస్తామంటే ఓవర్కమ్ చేయడానికి, దేని నుంచి ఓవర్కమ్ చేయడానికి, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేయడానికి మనం స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ దీనివల్ల ఒక్కొక్క ఫ్రేమ్ పంపించడం వల్ల ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక్కొక్క ఫ్రేమ్ పంపించడం వల్ల చాలా టైం అన్నది తీసుకుంటుంది ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు స్లైడింగ్ విండో ప్రోటోకాల్ అంటే ఏంటో చూద్దాం. దీని డ్రాబ్యాక్, స్టాప్ అండ్ వెయిట్ డ్రాబ్యాక్ ఇది ఏంటి, ఎక్కువ టైం అవుతుంది, ఓన్లీ ఒక ఫ్రేమే పంపిస్తుంది, మళ్ళీ వెయిట్ చేస్తుంది అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాతనే మన సెకండ్ ఫ్రేమ్ అనేది పంపిస్తున్నాం. ఇప్పుడు అసలు స్లైడింగ్ విండో ప్రోటోకాల్ దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుందో చూద్దాం. స్లైడింగ్ విండో ప్రోటోకాల్ ఏంటంటే దీంట్లో మల్టిపుల్ ఫ్రేమ్స్ అన్నవి రిసీవర్కి సెండ్ చేస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ గురించి వెయిట్ చేయకుండా ఒకటేసారి చాలా ఫ్రేమ్స్ అన్నది ఆ విండో సైజ్ ఎంతైతే ఉంటుందో అన్ని ఫ్రేమ్స్ అన్నవి పంపిస్తుంది అన్నమాట. దీంట్లో ఏంటి, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్లో మల్టిపుల్ ఫ్రేమ్స్ టు ద రిసీవర్ without waiting for అక్నాలెడ్జ్మెంట్ గురించి వెయిట్ చేయకుండా ఫ్రేమ్స్ అన్నది పంపిస్తుంది. సెన్స్. ఇప్పుడు తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకి ఒక ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకుందాం. దీంట్లో మనకి 0 1 2 3 4 5 6 7 ఇలా ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ని మనం ఇప్పుడు దీనికి సెండర్ నుంచి రిసీవర్కి పంపాలి. సో సెండర్ అండ్ రిసీవర్, మనం దీని విండో సైజ్ 4 అనుకున్నాం. ఇప్పుడు ఈ విండో సైజ్ 4 అన్నప్పుడు ఇప్పుడు దీంట్లో 0 1 2 3
1 2 3 4 ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ ఫ్రేమ్స్ అన్నీ సెంటర్ నుంచి రిసీవర్కి ఫ్రేమ్స్ అన్నీ సెంటర్ నుంచి రిసీవర్కి వెళ్ళిపోతాయి అన్నమాట. 1 0 1 2 3 ఇవన్నీ సెంటర్ నుంచి రిసీవర్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు రిసీవర్ ఇందాక దాంట్లో ఏముంది, ఓన్లీ ఒకటి వెళ్ళిన తర్వాత దానికోసం ఎక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేసిన తర్వాత సెకండ్ ఫ్రేమ్ అనేది వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏంటి, ఒకటేసారి 0 1 2 3 మనం అకార్డింగ్ టు ద విండో సైజ్ ఎన్నైతే ఫ్రేమ్స్ మనం విండో సైజ్లో ఇస్తామో అన్ని ఫ్రేమ్స్ అన్నవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు 0 అన్నది ఇక్కడికి రిసీవ్ అయింది. రిసీవ్ అయినప్పుడు దీని నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ అని పంపుతుంది. 0 ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది వస్తుంది మనకి. 0 ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు దీంట్లో విండో సైజ్ ఏమైంది, విండో సైజ్ అప్పుడు 3 అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫ్రేమ్ యొక్క 0 యొక్క ఫ్రేమ్ ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది మనకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదైతే ఈ ఫ్రేమ్ ఉందో ఇది ఇంకా కొంచెం ముందుకు జరుగుతుంది. అంటే ఏమవుతుంది, 7 6 5 4 3 2 1 0 ఇప్పుడు 0 అన్నది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 4 ఇప్పుడు ఈ ఫ్రేమ్ అన్నది ముందుకు వెళ్తుంది. ఇప్పుడు అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇంకొక ఫ్రేమ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకటి స్పేస్ ఉంది కాబట్టి ఇంకొక ఫ్రేమ్ అన్నది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 4th ఫ్రేమ్ అన్నది వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 అన్నది రిసీవ్ అయింది. రిసీవ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. ఎక్నాలెడ్జ్మెంట్ దేనికి వచ్చింది, ఫస్ట్ దానికి ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంటీ స్పేస్ ఏమైంది, ఇప్పుడు ఇది అన్నది 1, ఈ 1 నుంచి కాకుండా 2 నుంచి 5 వరకు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఇంకొక ఫ్రేమ్ అన్నది సెండ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఇంకొక ఫ్రేమ్ 5ని సెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఏంటి, ఈ రెండుటివి అయిపోయాయి, ఇంకా ఇవి రెండుటివి ఉన్నాయి. సో ఇది స్లైడింగ్ విండో ప్రోటోకాల్. దీంట్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి స్లైడింగ్ విండో ప్రోటోకాల్కి. ఏంటిదంటే ఫస్ట్ 1 బిట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్, సెకండ్ go back and sliding window protocol, and third one is selective repeat sliding window protocol. ఇవి 3 యూస్ చేసుకొని ఏం చేస్తామని చెప్పి నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. థ్యాంక్ యూ.